జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హార్ముజ్ జలసంధి ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెప్పాలంటే ప్రాణవాయువు. పర్షియన్ గల్ఫ్ అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపేటటువంటి అత్యంత ఇరుకైనటువంటి సముద్ర మార్గమే ఈ హార్ముజ్ జలసంధి. భౌగోళికంగా ఇది చిన్నదైనప్పటికీ ప్రపంచ చమురు వాణిజ్యంలో దీనికి మించినటువంటి కీలక మార్గం అయితే మరొకటి లేనే లేదు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించేటటువంటి చమురులో దాదాపు 20% ఈ జలసంధి గుండానే రవాణా అయితే అవుతూ ఉంటుంది. ఇక ప్రపంచ గ్యాస్లో దాదాపుగా 40% గ్యాసు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది అన్నమాట. చూడండి దాని రేంజ్ ఎట్లున్నదో. ఇక మన దేశానికైతే దాదాపుగా 60% గ్యాస్ను ఖతార్ నుంచి ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే దిగుమతి అయితే చేసుకుంటున్నాం. అయితే ఇటీవలి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ద్వారా హార్ముజ్ జలసంధిని అయితే మూసేస్తా ఉన్నట్లు ప్రకటించింది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ అలాగే కొన్ని యూరోపియన్ దేశాలకు చెందినటువంటి నౌకలను ఈ మార్గంలో అనుమతించబోమని చెప్పేసి ఇరాన్ అయితే స్పష్టం చేసింది. ఈ మార్గంలో ఇరాన్ సైన్యము సీ మైన్స్, క్షిపణులు అలాగే డ్రోన్లను మోహరించినట్లు కనపడుతుంది. దీనివల్ల ఇప్పటికే థాయిలాండ్ వంటి దేశాలకు చెందినటువంటి నౌకలపైన దాడులు అయితే జరిగినాయి. అంతెందుకు, నిన్న ఈ హార్ముజ్ జలసంధి దగ్గర అమెరికాకు చెందినటువంటి ఆయిల్ ట్యాంకర్ను ఇరాన్ అయితే పేల్చిపారేసింది. అలాగే అమెరికా రీఫ్యూలింగ్ విమానాన్ని కూడా ఇరాన్ ఇక్కడే కూల్చిపారేసింది. అందుకే ఈ హార్ముజ్ జలసంధి గనక మరో 2 వారాల మూతబడితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ ముడి చమురు బ్యారెల్ ధర $200 వరకు పెరిగేటటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తారు. ఈ హార్ముజ్ జలసంధి కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు, అది ప్రపంచ ఇంధన భద్రతకు వెన్నెముక అన్నమాట. ఇరాన్ దీనిని అస్త్రంగా వాడుకోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇక మన భారతదేశం విషయానికి వద్దాం. భారత్ తన చమురు అవసరాలలో 85% దిగుమతులపైనే ఆధారపడుతుందన్నమాట. ఇందులో సింహభాగం ఇరాకు, అలాగే సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, అలాగే కువైట్ నుంచి వస్తుందన్నమాట. ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి ట్యాంకర్లన్నీ కూడా హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. అయితే ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రస్తుతం మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రంతో ఈ ముడి చమురును రష్యా నుంచి, అలాగే వెనిజులా నుంచి, ఆఫ్రికా నుంచి కొనుగోలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ మన భారతదేశానికి హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం అన్నమాట. ఎందుకంటే ముడి చమురు కాకుండా మన దేశానికి దాదాపు 60% గ్యాస్ దిగుమతులు ఈ మార్గం గుండా దిగుమతి అయితే అవుతూ ఉంటాయి. భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి గ్యాస్లో దాదాపు సగభాగం ఖతర్ నుంచే వస్తుంది. ఈ హార్ముజ్ మార్గం కనుక మూతబడితే దేశంలో విద్యుత్ ఉత్పత్తి అలాగే ఫ్యాక్టరీల నిర్వహణ చెప్పాలంటే చాలా కష్టతరం అవుతుంది. అందుకే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ వాణిజ్య నౌకల రక్షణ కోసం మన భారతీయ నౌకాదళం ఆపరేషన్ సంకల్పన అయితే చేపట్టింది. మన యుద్ధ నౌకలు నిరంతరం కూడా అక్కడ పహారా కాస్తా నౌకలకు రక్షణ అయితే కల్పిస్తున్నాయి. అయితే ఈ హార్ముజ్ జలసంధిలో మన దేశానికి చెందినటువంటి 8 LPG గ్యాస్ నౌకలు చిక్కుకొని ఉన్నాయన్నమాట. మన భారతదేశానికి పైనటువంటి ఈ 8 LPG గ్యాస్ నౌకలు ఇప్పటికే ఖతార్ నుంచి బయలుదేరినప్పటికీ అవి హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయినాయి. దీంతో హార్ముజ్ జలసంధి గుండా నిలిచిపోయినటువంటి LPG అలాగే చమురు ట్యాంకర్లను సురక్షితంగా మన భారతదేశానికి చేర్చడానికి ఇరాన్ ప్రభుత్వంతో మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ముమ్మరమైనటువంటి చర్చలు అయితే జరుపుతుంది. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్గం మూతపడడంతో భారత ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ దౌత్యపరమైనటువంటి అడుగులైతే వేస్తుంది. మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ఇరాన్ విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్బాస్ అరాగ్జీతో గత కొన్ని రోజులుగా పలుమార్లు అయితే చర్చలు అయితే జరిపినారు. నౌకాయాన భద్రత అలాగే ఇంధన సరఫరా పైన ఈ చర్చలు ప్రధానంగా జరిగినాయన్నమాట. హార్ముజ్ జలసంధి దగ్గర దాదాపు 8 LPG ట్యాంకర్లతో పాటు మొత్తం 28 భారతీయ జెండా కలిగినటువంటి నౌకలు నిలిచిపోయినట్టు సమాచారం అయితే అందిందన్నమాట. వీటిలో సుమారుగా 778 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. అందుకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తో మాట్లాడి సరుకు రవాణాకు ఎటువంటి ఆటంకాలు కూడా కలగకూడదని చెప్పేసి భారత ప్రాధాన్యతలను స్పష్టం చేశారన్నమాట. చూడండి, అంటే ప్రతి నౌక మీద మన భారతీయ జెండా అయితే ఉందన్నమాట. కాబట్టి అదే వాళ్ళకు గుర్తు.
సరే, దీంతో మన భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారికంగా ఇంకా ధృవీకరించినప్పటికీ మన భారతీయ నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పిస్తుందని చెప్పేసి కొన్ని నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పుష్పకు అలాగే పరిమళ అనేటటువంటి 2 భారీ ట్యాంకర్లు ఈ జలసంధిని దాటి భారత్కి అయితే చేరుకున్నాయి. అయితే మిగిలినటువంటి మన దేశానికి చెందిన 8 ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్లు రేపటికల్లా మన దేశానికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ 8 నౌకలు గనక మన దేశానికి చేరినట్టయితే ఇక మన దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత కూడా ఉండదన్నమాట. అయితే ఈ హార్ముజ్ జలసంధిలో ఒక ఇరాన్ నౌకలు తప్పించి మొదటగా బయటికి వచ్చినటువంటి నౌకలు మన పుష్పకు అలాగే పరిమళం మాత్రమే. ఏది ప్రపంచంలో ఎన్నైనా ఉండొచ్చు, బయటకు వచ్చింది మాత్రం ఇరాన్ వాటి తర్వాత మనేనమాట. ఇది మరొక విశేషం. అయితే ఆ 2 నౌకలు కూడా ఇప్పటికే ముంబైకి చేరుకున్న విషయం బహుశా మీకు కూడా తెలిసే ఉంటుందన్నమాట. అది సంగతి. మిత్రులారా, చూశారు కదా, ప్రపంచ దేశాలన్నీ కూడా హార్ముజ్ జలసంధి వైపు భయంతో చూస్తూ ఉంటే మన భారత్ మాత్రం మోడీ గారి దౌత్య చిత్రంతో మన నౌకలను సురక్షితంగా వెనకైతే తీసుకొస్తుంది. ఇది కేవలం మన ఇంధన భద్రత మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదిక పైన భారత్ శక్తికి నిదర్శనం. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? మన మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దౌత్యపరమైన అడుగులపైన మీ ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాతో అయితే పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలాగే ఎక్స్క్లూజివ్ అంతర్జాతీయ వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ మిత్రులు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.